నమస్తే. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మా నాన్నకి ఎవరు కూడా సరిపోలరు, కాంగ్రెస్ పార్టీలో అటువంటి స్థాయి నేతలు లేరన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో పక్కన రేపు బడ్జెట్ సెషన్ జరగబోతున్నటువంటి తరుణంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా, వస్తే ఏ విధంగా ఉంటుంది? మరో పక్కన కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి మాట చూస్తే ఖచ్చితంగా మా నాన్న రావద్దన్నటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరో పక్కన ఇటీవల రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎవరిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని పొగుడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలను విమర్శించినటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలను ముఖ్యంగా రేవంత్ని ఉద్దేశించి ఏమన్నా అనడం జరిగిందా? వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మానవతరాయ్ గారు. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నుంచి మొదలు పెడదాం. మీ పార్టీలో సరితూగనటువంటి కేసీఆర్కు సరితూగనటువంటి వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తారు. ఆ కూతలు వినడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు కాబట్టి ఆయన రాడు, ఆయన స్థాయి అది కూడా కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు కేసీఆర్ నిజంగానే ఆయన అవినీతి ఆకాశం అంతా, ఎవరెస్ట్ శిఖరం అంతా అవినీతి చేసిండు. అట్లాంటి సరితూగనోళ్ళు, సరితూగేవాళ్ళు కాంగ్రెస్లో ఎవరు లేరు. కాళేశ్వరం లక్షల కోట్లు మింగిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు లేరు, గతంలో లేరు, ఇప్పుడు లేరు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో అక్రమాలు చేసి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సింది పోయి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి కమిషన్లు జేబులో వేసుకొని అవినీతికి పాల్పడ్డవారు కేసీఆర్ లాగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కాంగ్రెస్లో ఎవరు లేరు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కుటుంబాల్లో చిచ్చుపెట్టి భార్యాభర్తలు విడిపోయే విధంగా వ్యాపారులను బెదిరించి రకరకాల మందిని వ్యక్తుల్ని బెదిరింపులకు గురి చేసిన కేసీఆర్ గారు గురి చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కాంగ్రెస్లో ఎవరూ లేరు, చేయలేదు. కాబట్టి ఆయన ఆ విధంగా అనుకున్నాడు. కాకపోతే ఇంకొక విషయం ఏం చూడాలంటే, వాస్తవంగా ఏం చూడాలంటే, ఇది సాటి సభ్యుల్ని కించపరిచినట్టే. మా నాయనే గొప్పోడు, నేనే గొప్పోండి, మేము అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, ప్రతిపక్షంలోకి ఉంటే రానందుకు కారణం ఇది అవినీతి కారణం. అవినీతి భాగవతం అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి మంత్రిమండలి ఎక్కడ నిలదీస్తారో అనేటువంటి భయం ఒకటి. ఆ భయానికి వేరే పేరు మా స్థాయి లేదు అని చెప్పడం. కానీ తప్పు. ఒక చట్టసభలో సాటి సభ్యుల్ని మా స్థాయి కాదు అని కించపరచడం కూడా నేరమే. కాబట్టి కేటీఆర్ గారు వెంటనే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని కాంగ్రెస్ మంత్రిమండలికి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసిందంతా చేసి దోచుకున్నంత దోచుకొని మా స్థాయి ఎవరు లేరంటారు. నిజంగానే మీ స్థాయి ఆడ ఎవరు లేరు. కాకపోతే మీరు ఎలా మీకు అసలు మానసిక స్థితి బాగోలేదనిపిస్తుంది. వెంటనే మరి ఆ చికిత్స చేసే విధంగా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి నయం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి ఎన్నడూ బయటికి రాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఈరోజు ఈ వరదలు వచ్చినా రాడే, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారు, వాళ్ళని తీసుకొద్దాం, సలహాలు సూచనలు ఇవ్వండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించమంటే బయటికి రాడా, దేనికి రాడా? ఇదంతా తతంగం మొత్తం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు వీరు ఏది జరిగినా, భూకంపాలు వచ్చినా, ప్రజలకు అతలాకుతలమైన వరదలు వచ్చినా ఈయన ఫామ్ హౌస్లో మరి ఏం వాయించుకుంటాడో మనకు తెలియదు. మళ్ళీ దానికి కప్పిపుచ్చుకునే మాట, ఆయన కొడుకు సమర్థించే మాట, తప్పుడు మాటలు మాట్లాడతారు. అట్లానా మాట్లాడేది? నీ స్థాయి లేరా? అంటే నువ్వు ఓడిపోతే అసెంబ్లీకి రావా? ప్రజల గురించి చర్చ పెట్టవా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పలు దఫాలు రండి, మాట్లాడండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి అసెంబ్లీకి రండి అని చెప్పారు. మరి ఇన్ని రోజులు 14 నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి, ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజల గురించి సలహాలు ఇవ్వకుండా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఎందుకు జీతపత్యాలు తీసుకున్నట్టు? ఇలా ఆయన ఒక ఎమ్మెల్యేగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ విధంగా ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉంటుంది ఆయనకి, పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మరి జీతభత్యాలు అప్పనంగా దుబ్బితేట సరిపోద్ది, ప్రజల గురించి మాట్లాడవా? అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇది రుచించట్లేదు. అంటే కేటీఆర్ కూడా ఆయన స్థాయి కాదంటాడు. అంటే 55 కోట్లు దొబ్బినట్టు ఫార్ములా 1 రేస్ పేరుతో ఎటువంటి అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేవు, ఆమోదాలు లేవు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, పౌండ్ల రూపంలో లండన్కు డబ్బులు
తోక సంస్థకు, అసలు సంస్థకు కాదు, మళ్ళీ తోక సంస్థకు డబ్బులు పంపించి ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అనుమతి లేదు, అక్రమాలు చేసి మా స్థాయి లేనంటే నిజంగానే మీ స్థాయి అక్రమాలు చేసినప్పుడు ఎవరు లేడాడ. సో ఆవగింజంత కూడా కాదు, ముఖ్యంగా కేసీఆర్ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ యొక్క స్థాయి ఆవగింజంత కాదు ఉన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు. సో దేనికి అసలు నిదర్శనం అది? ఆవగింజన తాటి గింజన ప్రజలు నిర్ణయిస్తారు. నిజంగానే ఆవగింజంత అవినీతి కూడా చేయలే రేవంత్ రెడ్డి. మరి ఈయన తాటికాయ, గుమ్మడికాయ దాటిపోయింది, గుమ్మడికాయ అంత అవినీతి ఉంది ఇక్కడ. దానికి ఏం సంబంధించి అవినీతి చేయని వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. అవినీతి చేసి ముద్రపడి ప్రజల్లో చిత్తుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు మీకు అసలు నైతిక అర్హత ఉందా? పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ అవినీతి పరిపాలన చూసి ప్రజలు విరక్తి చెంది పార్లమెంట్లో కూడా మీకు అవకాశాలు లే కదా. 9 స్థానాల్లో మీకు డిపాజిట్ రాలేదు, 9 మిగతా స్థానాల్లో మీకు 3వ స్థానం వచ్చింది. అరే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్ళు, చేతగాని దద్దమ్మలు ఇవాళ కాంగ్రెస్ స్థాయి కాదని మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇంత అహంకారం ఎందుకు? ఓడిపోయిన ఇంత బలుపు ఎందుకు అంటారు? ఈ బలుపు బలుపుని దించుతారు ప్రజలే ఇట్లా మాట్లాడితే. ఈ భవిష్యత్తులో నాకు తెలిసి పుట్టగతులు ఉండవు కాబట్టి ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, సాటి సభ్యుల్ని కించపరుస్తున్నారు. అందుకే నేను అంటాను స్పీకర్ గారికి, దయచేసి ఇట్లా ఈ విధంగా నా స్థాయి లేదు, నా స్తోమత లేదు, నేను రాను అని ఒక సభ్యుడు, ప్రధాన ప్రతిపక్ష సభ్యుడు కొడుకు ఆ విధంగా ఒక సభ్యుడై ఉండి ఆ విధంగా మాట్లాడటం తప్పు. కాబట్టి ఆయన పైన మీరు స్పీకర్గా మీ విచక్షణాధికారాన్ని ఉపయోగించి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ప్రసాద్ కుమార్ గారిని నేను కోరుతున్నా. సో ఇన్ని సందర్భాల్లో కూడా చూడడం జరిగింది. ఎందుకు ఇప్పటికీ దాదాపుగా 15 నెలలుగా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒకటిసారి అనుకుంటా కేసీఆర్ అటెండ్ అయింది. ఇప్పటికి సైతం కూడా పదే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటా ఉన్నారు? అసలు అటెండ్ కాకపోతే ఆ సభ్యత్వం రద్దయింది కాబట్టి అటెండ్ అయ్యిండు, మొక్కుబడిగా వచ్చిండు, అది కూడా తప్పదు అన్నట్టు వచ్చిండు. కాబట్టి ఎందుకు కోరుకుంటున్నాం? ఎవరైనా కానీ ఇప్పుడు మేము కొట్లాడలేదా, మా సభ్యులు కొట్లాడలేదా? 12 మంది 19 మంది ఉంటే 12 మందిని లాక్కున్నారు. 5గురు ఎమ్మెల్యేలు పంచపాండవుల లెక్క కౌరవులపై, కేసీఆర్ కౌరవ సైన్యంపై యుద్ధం చేసి మేము గెలవలేదా? చెప్పండి, ఎందుకు రాకుండా ఉండాలి? అసలు ఎందుకు నీ బాధ్యత ఏంది? అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నీ వృత్తి ఏంది? నీ బాధ్యత ఏంది? నువ్వు బయటకు వచ్చి ఏదైనా జరిగితే, సంఘటన జరిగితే, ఇంతమంది ఇక్కడ జరుగుతుంది, రుణమాఫీ జరిగింది, 25 లక్షల మందికి 21,000 కోట్లు చేసినాం అని దాని గురించి ఏమైనా లోపాలు ఉంటే మాట్లాడవా? అరే మీరు చేసిన రుణమాఫీలో మేము అంటుంటాం, మీరు ₹1,00,000 రుణమాఫీ కాదు, మిత్తి మాఫీ చేశారు, రైతులకు ప్రయోజనం చేకూరలేదు, మేము చేసిన రుణమాఫీ అని మేము అంటున్నాం. కనీసం మాట్లాడవా? బయటికి రావా? వరదలు వస్తే, ఖమ్మంలో వరదలు వస్తే పరామర్శించవా? ఎస్ఎల్బీసీ టన్నెల్లో అందరు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చూస్తే ఈయన కనీసం వాళ్ళ గురించి మాట్లాడా? ముఖ్యమంత్రి ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శించినటువంటి చరిత్ర, ఘనత అయింది. ఇప్పుడు ఎన్నడైనా పోయినావు నువ్వు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఇట్లా పోయింది? హరీష్ రావు పోవటం వేరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? వాళ్ళ పార్టీ నుంచి ఎవరు? పార్టీ నుంచి జమ్మయ్య జక్కాయలు పోతే కాదు, ముఖ్య నాయకుడు ఎవరు అంటున్నా? రేపు పార్టీ అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి ఎవరు? మీ ముఖ్యమంత్రి సైతం కూడా 10 రోజుల తర్వాత 10 రోజులు అవును సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయ చర్యలు ఎన్ని రోజులు జరిగితే కూడా తెలియదు. ఇవాళ నిన్న ఒక మృతదేహం బయటపడింది, అందరం బాధాకరం. 25 లక్షల రూపాయలు ప్రకటించారు, సహాయం చేశారు. కొండగట్టు ప్రతి అధికారంలో ఉన్నప్పుడు కొండగట్టు అంజన్ దగ్గర బస్సు ప్రమాదం జరిగితే 60 మంది చనిపోతే మూసాయిపేట రైల్వే ప్రమాదం గేటు సిద్దిపేట దగ్గర ఎక్కడో మెదక్లో జరిగితే 25 మంది చిన్నారులు చనిపోతే పరామర్శించరాయ, కనీసం ఓదార్చరాయ. తర్వాత శ్రీశైలం పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే మేము రేవంత్ రెడ్డి గారు అందరం బయలుదేరితే మమ్మల్ని మార్గ మధ్యలోనే మూసేసిరి, పోనీ రైతురి. కానీ ఇలా హరీష్ రావుకి అది చేసినాం, మేము మర్యాదగా గౌరవంగా పోయి చూడన్నాం. అదేదో ఉద్యమం ఆపితే ఉద్యమం చేద్దాం అనుకోండి, ఆపకుండానే చూడు నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా నీ బాధ్యత అని చెప్పి పంపించిన వాడికి. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య విధానం. నువ్వు ఎప్పుడూ నియంత్రితంగా ఉంటివి. ఇవాళ నీకు అందుకే అంటున్నా, ఇవాళ మాట్లాడటానికి మీకు నైతిక హక్కు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, పౌర హక్కులని అందరిని అంచివేశారు. ఇవాళ అధికారం భోగలోని అన్నీ గుర్తొస్తాయి మీకు. కాబట్టి ఇవాళ బీసీ కులగణన జరిగింది, శాస్త్రీయబద్ధంగా జరిగింది. బీసీగా కులగణన, బీసీగా అందరికీ అన్ని కులాలకు సంబంధం జరిగింది. 42% బీసీలకు రాజ్యాధికారం, విద్యా ఉద్యోగాల్లో రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో కల్పిద్దాం అనుకున్నాం. దాని మీద ఒక మాట మాట్లాడిండు, బయటకు వచ్చి అసలు ఏందని ఇంత అనుభవం ఉంది కదా, ముఖ్యమంత్రి చేసినావు, మంత్రి చేసినావు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నావు, తర్వాత ఉద్యమకారుడు కొట్లాడినావు. మరి నీదేంటి సలహా ఏందంటన్నా? నీ వైపు నుంచి మాట ఏంటంటన్నా? అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా రేపు జరగాల, రూపకల్పన జరగాల. బీజేపీ వాళ్ళ పైన ఉన్నది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కొట్లాడుతారు, ఈ బీసీలకు తెలంగాణలో న్యాయం జరగాలంటే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి కాదు, మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం. మేము పార్లమెంటు పంపిస్తే
పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఉంటారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగింది. అక్కడ చట్టం చేయాలంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేస్తేనే ఇక్కడ బీసీలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే అది కొట్లు పోయే అది కులగణన అవుతుంది. కాబట్టి మోడీకి కూడా చెప్తున్నాం, కులగణన మీరు జనగణన కాదు చేసేది, కులగణన చేయండి. ఓబీసీలు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు గొప్ప ఆలోచన, ఆ ఆలోచనకు అనుకుని ఇక్కడ అమలు జరుగుతుంది. రేపు పార్లమెంట్ దాకా వస్తుంది. మీరే భుజాన వేసుకోండి బీజేపీ వాళ్ళు. ఇవన్నీ చేయరు కానీ మేము ప్రత్యామ్నాయం అంటారు, మేము రావాలా, మేము అధికారంకి వస్తామంటారు. సో ఎందుకు ఇది ఒక పక్కన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడంతో పాటు ప్రజలతో సైతం కూడా ఈ 10 నెలల కాలంలోనే విపరీతమైనటువంటి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తున్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పైన నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి ఏ వర్గాన్ని అడిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన చాలామంది రుణమాఫీ అయిందని మీరు చెప్తా ఉన్నారు, చాలామంది కాలేదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పటివరకు అమలు చేసినటువంటి పథకాల్లో కేవలం ఒక ఉచిత బస్సు అన్నటువంటి అంశమే తప్పించి మిగతాది అరకొరగా చేస్తున్నటువంటి క్రమంలో గ్రామాలలోకి వెళ్తే విపరీతంగా కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకు పొగుడుతున్న వాళ్ళని చూడరా, పొడే వాళ్ళు కూడా ఉన్నారుగా, మనం చూస్తా తిడుతున్న వాళ్ళందరినీ యూట్యూబ్లో పెట్టి వాళ్ళు విష ప్రచారం చేసేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళ సంబంధి మాగదులు వాళ్ళ మీడియా మొత్తం ప్రచారం చేస్తారు. మరి పోడే వాళ్ళు కూడా జరుగుతుంది కదా, ఎక్కడ చూడండి పోడే వాళ్ళు మేము కూడా చూస్తాం, పోడే వాళ్ళని కూడా చూడండి అంటున్నాం. అదే కనబడే వాళ్ళని కాదు, సోషల్ మీడియాలో కూడా ఎవరైతే తిడతాడో వాడు పేడ్ ఆర్టిస్టులు. స్వతహాగా స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఉంది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకి మా ప్రభుత్వానికి తేడా అయింది. ఏకకాలంలో మేము 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు వేసినాం. ఇంకా మిగిలిపోయినా వాళ్ళకి న్యాయం చేస్తాం. అరకొరంగా స్వయం కృతాపరాధంగా వాళ్ళు ఏమన్నా దరఖాస్తులో లోపాలుంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం. మీరు ఇదే మాట ఇదే స్టూడియోలో దాదాపుగా 4-5 నెలల 25 లక్షల మంది చేసిన వాళ్ళం కొద్ది మంది చేయలేమా చెప్పండి? మేము చేయనని ఎగ్గొట్టట్లే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి 10 ఏళ్ల తర్వాత దాన్ని మా 1,00,000 రూపాయలు ఇచ్చేసరికి అది మిత్తి మాఫీ అయింది. ఈ 10 ఏళ్ల కాలంలో పేరకపోయింది. 1,00,000 రూపాయలు రైతు వడ్డీ పేరకపోయి మిత్తి మాఫీ అయింది కానీ రుణమాఫీ కాలే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు చెప్పండి? మేము చేసిన సమయం ఉంది. ఎంత పెద్ద దాంట్లో అయినా సరే ఏ విద్యార్థికి కూడా 100కు 100 మార్కులు రావు, 99, 98 అట్లా వస్తాయి. అయినా మేము ప్రయత్నం చేస్తున్నాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదేవిధంగా 50 లక్షలు సుమారు 500కే సిలిండర్లు ఇస్తున్నాం సబ్సిడీకి. అదేవిధంగా 100 బస్సు అన్నారు. బస్సు ప్రయాణంలో మహిళలను అడగండి, ఎక్కి టికెట్ తీసుకొని మహిళలను అడగండి. ఎవడో ప్రచారం చేసే వాళ్ళని అడగ ఏదో మాట్లాడతారు సోది కబుర్లు ఆ బీఆర్ఎస్ మీడియా, వాళ్ళని కాదు అడిగేది. సంతోషపడే మహిళలను అడగండి. అరే తార్నాకా నుంచి సికింద్రాబాద్ మార్కెట్లో ₹1 టికెట్ తీసుకోకుండా ఆధార్ కార్డు చూపించి మోండా మార్కెట్ ఏ మార్కెట్కో పోయి గడ్డే అన్నారో అడుకోపోయి కూరగాయలు తెచ్చో లేక అమ్ముకోవటమో ఎక్కడో తాడు అమ్ముకున్న మహిళలను అడగని చెప్తారు. మేము ఇన్ని రోజులు బట్టి దాదాపు కాంగ్రెస్ అధికారంలో టికెటే తీసుకోలేదు. ఎంత మిగిలించుకున్నాము? 109 కోట్ల మంది మహిళలు సుమారు 4,500 కోట్లు ఆదా చేసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా. ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ దీని ద్వారా లాభాల్లోకి వెళ్తుంది. మరి వాళ్ళ హయాంలో ఏమైనా చేసిర్రా? ఇన్ని పథకాలు సాగుతున్నాయి. మేము చేయాల్సినవి కొన్నే ఉన్నాయి, అది కొన్ని కూడా కాదు. 2 మహిళలకు 2,500 ఇస్తున్నాం. అది పంచాయతీ ఎన్నికల్లోపి దాని లెక్కలు కూడా కడుతున్నాం. ఇస్తాం, పక్కా బరాబర్ ఇస్తాం. మహిళా మనుల ఆశీస్సులు మీరు చెప్తా ఉన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు? తప్పకుండా పంచాయతీ ఎన్నికల్లోపే ఇస్తామని చెప్పినాం. అది ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతున్నాం, ఎగ్గొట్టే ప్రయత్నం కాదు. ఆసరా పింఛన్లు కూడా 2,500, 4,500 చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు అమలవుతుంది. వాళ్ళు 5 లక్షలే ఉండే వాళ్ళకి ఇప్పుడు 10 లక్షలు అమలవుతుంది. రైతు భరోసా కూడా వాళ్ళ లెక్క ప్రజాధనాన్ని ఇష్టం వచ్చి బడాబాబులకు పంచిపెట్టం. రైతు బంధు ఎట్లా చేశారంటే పెట్రోల్ బంకులకు, రప్పలకు, రాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చారు. కానీ మేము ఇలా ఎకరం లోపు రైతులకు 17 లక్షల మంది ఖాతాలు వేసినాం. మొత్తం సుమారు 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో మిగతా 3 ఎకరాలకి అయిపోతున్నాం. రేపో మాపు పడతాను ఆల్రెడీ తీసుకున్నాం మొత్తం కూడా. అట్లా అంచెలంచెలుగా వేసుకుంటూ రైతులకు భరోసా చెల్లిస్తాం. ఎట్టి పరిస్థితులు వెనక్కిపోయేది ఇంకెక్కడ? మేము సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. అందుకే విమర్శించడానికి ఏం లేక ఏం చేయాలో పాలుపోక మాట్లాడితే రేవంత్ రెడ్డి మేము పట్టం, లేదంటే కాంగ్రెస్ పార్టీ విధానాల్లో లేదంటే నాయకుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం, ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పబ్బం కోసం. ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు నాకు రైతు బంధు వస్తుందా లేదా, నాకు రైతు భరోసా వస్తుందా లేదా, నేను బస్సు ఎక్కితే నాకు టికెట్ లేదని మహిళలు ఆలోచిస్తున్నారు. 20 లక్షల మందికి గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఇప్పుడు కూడా 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి 20 లక్షల కుటుంబాల ఆశీస్సులు తీసుకుంటాం. అదేవిధంగా 50 లక్షల గృహజ్యోతి పథకం కింద వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. ఇంతమంది ఆశీస్సులు దీవెనలో ఉండగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెడగొట్టేదాన్ని
ప్రశాంతమైన వాతావరణంలో ఒక రాయేస్తే అలజడి జరిగినట్టు ఈ విధంగా చేసే వాళ్ళ విష ప్రచారాన్ని నమ్మకండి. ప్రజలకు తెలుసు, అసలు లబ్ధిదారులకు తెలుసు ఏం జరుగుతుందో. సో ఇప్పటికి సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో, ముఖ్యంగా కోపంతో ఉన్నాడు రాహుల్ గాంధీ. ఆయన కనీసం అడిగినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరో పక్కన రాహుల్ గాంధీ నిన్న ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కోవర్టుగా పనిచేస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నటువంటి మాటలే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు గుజరాత్లో ఉన్న పరిస్థితులను బట్టి, గుజరాత్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం వెళ్ళునకపోయింది కాబట్టి, అక్కడ కొద్ది సంవత్సరాలు కొన్ని ఏళ్లుగా 15, 18, 4 సార్లుగా అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అక్కడున్న నాయకత్వంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. కానీ ఏనాడు గతంలో కేసీఆర్ కనుక నరేంద్ర మోడీ పోయి పొర్లు దండాలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి పెట్టిండా? వంగి వంగి పొర్లి దండాలు పెట్టినట్టు పెట్టిండా? తీయండి, ఫోటోలు తీయండి ఆ యూట్యూబ్లో, క్లియర్ కనపడదు. అట్లా చేయలే. అవసరమైనప్పుడు ప్రశ్నిస్తాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పోయి వింతపత్రాలు ఇస్తాడు. ఇది సమాఖ్య వ్యవస్థ. అవసరమైనప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి, గట్టిగా నిలదీస్తాడు. ప్రశ్నించడం కూడా కాదు. నరేంద్ర మోడీ నువ్వు మధ్యలో వచ్చినటువంటి బీసీ వనడు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావు? అసలు ఇంత జరుగుతుంటే తెలంగాణలో ప్రతిపక్షం తెలంగాణకు రావాల్సిన నిధులు ఏంది? గత బడ్జెట్లో బోర్డు 0 ఇచ్చారు, ఒక నయా పైసా ఇయ్యలే. ఈ బడ్జెట్లో నయా పైసా ఇయ్యలే. పక్క రాష్ట్రానికి గత బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చారు, తెలుగు రాష్ట్రానికి. అదేవిధంగా ఈ బడ్జెట్లో పోలవరానికి 4,500 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ బడ్జెట్లోనే విశాఖ స్టీల్కి 3,500 కోట్లు ఇచ్చారు. మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావా? అసలు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉన్నావా లేవా? ప్రశ్నించవా? నా బయ్యారం ముక్కు ఏమైంది? ఒక ఉద్యమకారుడిగా నువ్వు నా బయ్యారం ముక్కు ఏమైందని బీఆర్ఎస్ నుంచి ఎందుకు ప్రశ్నించవు? అదేవిధంగా నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వవు? పోలవరానికి ఎందుకు ఇచ్చినావు? మేము అంత వివక్ష ఎందుకు చూపుతావు అని అడగవేందుకు? గిరిజన యూనివర్సిటీ పక్క రాష్ట్రంలో ప్రారంభమైంది, దాదాపు 10 ఏళ్ళు 2 బ్యాచ్లు బయటికి పోయినాయి. మరి మన దగ్గర ఎందుకు ప్రారంభం కాదు? అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు వీళ్ళు గతంలో, ఇప్పుడు మాట్లాడరు. అంటే లోపాయికారికంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకొని వీళ్ళ ఓటు బ్యాంకు అటు మార్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ బదలాయించారు. ఇప్పుడు కూడా రహస్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దని చెప్పి వీళ్ళ ఓటు బ్యాంక్ అటు మార్చుకున్నారు. మరి ఇన్ని చేసుకుంటా ఇంత జరుగుతుంటే, దారుణాలు జరుగుతుంటే ఓ ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత ఉండొద్దా? అధికార రేవంత్ రెడ్డి గారు కొట్లాడతాడు. ఎట్లా ఒకటైతే మీరు ఒకటి చీకటి ఒప్పందాలు మీ బహిర్గతంగా మేము మా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మూసి పునరుజ్జీవనం, మెట్రో ఫేజ్ 2, ఇతర నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మొత్తం కలిపితే 1,66,000 కోట్ల నిధులు రావాలి. ఆ నిధుల గురించి అధికారం ఉన్నప్పుడు మాట్లాడరాయి, ఇప్పుడు మాట్లాడే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే రాష్ట్రాన్ని నిధులు తేవటం రేవంత్ రెడ్డి తేవటం ఇష్టం లేదా? నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడు అని. ఎక్కడ అనుకూలంగా ఉండవు, గల్లా బట్టి నిలదీస్తాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి మాట్లాడతాడు. నువ్వు మాట్లాడినావు ఎప్పుడన్నా? చెప్పండి, మీరు చూపించండి ఎక్కడన్నా. కేసీఆర్ కానీ ఆయన అనుయాయులు కానీ ఎక్కడన్నా బలంగా నిలదీసిన దాఖలాలు ఉన్నాయా? దాన్ని నిలదీస్తే జైలుకు పోతారు. మాకు ఆ భయం లేదు. జైలుకు పోయినా 36 సార్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఏడాది కాలంలోనే 36 సార్లు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనబడట్లేదు. 36 సార్లు వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి 36 రూపాయలు కూడా తెలియదు. మరి అది ఏమో ఒప్పందం చేసుకున్నారు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్తకొచ్చిందా? ఒత్తిడి చేయంగా వరంగల్లో కాంగ్రెస్ నాయకులు నాయన్ రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి వీళ్ళ నాయకత్వం మొత్తం కూడా ఆ రోజు కొట్లాడితే గత సర్కార్ నుంచి నడుస్తా ఉన్నది. అవును, పోరాటాలు చేపట్టి మనోళ్ళు కూడా పోయి అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏమైందని పార్లమెంట్లో లేవని తక్కడ లేవనెత్తే చివరకు మన విమర్శలు తట్టుకోలేక ఈ పరువు పోద్ది, తెలంగాణ కనీసం ఇవ్వకపోతే అని చెప్పి కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. పసుపు బోర్డు కూడా అంతే కదా. పోరాటాలు జరగంగా పార్లమెంట్లో లేవనెత్తంగా చివరికి స్పైసీస్ బోర్డు ఇచ్చారు, ఇప్పుడు అడగని బోర్డు ఇచ్చారు. చివరికి మళ్ళీ తట్టుకోలేక ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చింది? ఇప్పటికి 14 నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం. అధికారికంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తున్నాం. దీనికి ఇంత నిధులని. అందుకే 1,66,000 కోట్లు అవసరం మనకి. కేంద్రం నుంచి మనకు సహసిద్ధంగా మనం కట్టిన పనుల్లో మనకు రావాల్సిన వాటా 42 పైసలు అయితే 30 పైసలు కూడా ఇవ్వట్లేదు మనకి. ఎంత దారుణం. పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు అంటే మిత్రపక్షం ఉన్నారు. ప్రాజెక్టులకు డబ్బులు, తర్వాత విశాఖ స్టీల్కి డబ్బులు. మన దగ్గర విశాఖ బయ్యారం ఉక్కు ఉంది, 100 కాదు 200 సంవత్సరాలు సరిపడే నాణ్యమైన ఉక్కు ఉంది. దాని ఫీజిబిలిటీ లేదని తప్పించుకున్నారు. మరి ఫీజిబిలిటీ లేకపోతే ఛత్తీస్గఢ్ గన్లు దగ్గరే కదా మనకి.
నాణ్యమైనటువంటి ముడిసరుకు ఉందా, ముడి ఇనుము ఉందా అక్కడ? ఆ ఇనుము గనులను ఇక్కడ కేటాయించవచ్చు కదా బయ్యారముఖకి. ఇక్కడ తయారయ్యేది ఎక్కడో గుజరాత్ ఎక్కడ, ఛత్తీస్గఢ్ ఎక్కడ, పక్కనే ఉన్న తెలంగాణను వదిలిపెట్టి బయ్యారాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న గుజరాత్కి పంపించే అంతరం ఏంటి అంటే తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేవు, అధికారంలో రాదు. ఒకవేళ ఏదైనా చేసినా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. కాబట్టి ఏం చేయాలా, ఒక పక్క బీఆర్ఎస్ని లెట్టగొట్టి రేవంత్ రెడ్డి మోడీ వీళ్ళిద్దరూ ఇట్లా కలిసి ఉన్నారు అని చెప్పి ప్రచారం చేయడం. రాహుల్ గాంధీకి అసలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉంటే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో అని చెప్పి ఆయన అధ్యక్షుడిగా నియమించారు. ఆయన మీద నమ్మకం, వాళ్ళ మధ్య విశ్వాసం ఉంది. అదేవిధంగా ఆ తర్వాత ఎంతోమంది పోటీ పడిన ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల ఊబిలో మార్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని. అప్పుల ఊబిలో కూరపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం అమాంతం అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ఒక గజేతగాడు ఒక రేవంత్ రెడ్డి అని చెప్పి సోనియా గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పరిపాలించని చెప్పి అవకాశం ఇచ్చారు. అది చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక మాట్లాడితే రాహుల్ గాంధీకి ఆయనకి సఖ్యత లేకపోతే ముఖ్యమంత్రికి ఎట్లా కొనసాగుతాడు చెప్పండి, ఆలోచన చేయండి. ఎవరి దగ్గర పోతారు, చీటికి మాటికి పోతారు రాహుల్ గాంధీ దగ్గరికి. రాహుల్ గాంధీకి దేశం మొత్తం ఉంటుంది, విదేశీ ఎంతో ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు మీరేమో కేంద్రం సహకరించట్లేదు, రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, మోదీ మాకు అన్ని రకాలుగా సాయం చేస్తా ఉన్నాడు, మాకు ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ పోయి అడగాల్సిన బాధ్యత. ఆయన వివరించిండు ఇట్లని. కాబట్టి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అట్లాంటి కర్ణాటక రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2కి 14,000 కోట్లు పోయినాయి. తమిళనాడులో ప్రభుత్వం ఉందే, అక్కడ బీజేపీ నాయకత్వం, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు కాదని చెప్పి అక్కడ వాళ్ళు సహకరిస్తున్నారు. మద్రాసులో అసలు అక్కడ ఏం లేకపోయినా బీజేపీకి వాళ్ళు కూడా మెట్రో ఫేజ్ 3కి 20,000 కోట్లు తెచ్చారు. మన దగ్గర ఏమొచ్చింది, 2 మంత్రులు ఉండి, కేంద్ర మంత్రులు ఉండి, 8 మంది ఎంపీలు ఉండి, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం నిధులు మెట్రోకి నిధులు ఇప్పిలేరా? మళ్ళీ మాట్లాడితే బీఆర్ఎస్ ఇందాక మీరు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళది. ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దాగలరు, మా అధ్యక్షుడు ఎవరు, మల్లికార్జున ఖర్గే. పార్టీ అధ్యక్షుడు పోయి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోయి కలుస్తారు. ఆ కలిసే క్రమంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక జాబితా పంపిస్తే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ. ఇది జాతీయ పార్టీ. ఒక 36 సార్లు కాదు 100 సార్లు పోతాడు. ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 200 సార్లు పోతాడు. సో ఇప్పటికీ సైతం కూడా 10 ఎందుకంటే కొన్ని పురోగతి కనిపిస్తాం, ఒత్తిడి చేస్తున్నాం కదా. తెలంగాణ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో చెప్తాను, రేవంత్ రెడ్డి గారు చెప్తాను, అమ్మా ప్రజలారా వినండి, మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు, వివక్ష చూపుతున్నారు, ఇట్లా ఉక్కు ఫ్యాక్టరీకి అన్యాయం చేస్తున్నారు, పక్క రాష్ట్రానికి డబ్బులు ఇస్తున్నారు, మనకి ఇవ్వట్లేదు, ప్రాజెక్టులకి ఇవ్వట్లేదు అని చెప్తుంటే తట్టుకోలేక ఒక్కొక్కటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు, పసుపు బోర్డు వచ్చాయి, ఉత్తగిచ్చారా? కాంగ్రెస్ పార్టీ నిలదీయబట్టి ఇచ్చారు. కేసీఆర్ నిలదీసిండా? ఫామ్ హౌస్ నుంచి బయటికే రాడా 14 నుంచి ఇలా బయటకు వచ్చినట్టుండేది పాపం. మరి ఏం జరిగింది? 10 ఏళ్ల నుండి వినతి పత్రాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యం కాలేదు. కానీ మీరు 10-15 ఏళ్ల కాలంలోనే మీరు ఇచ్చినటువంటి కేంద్రం దిగొచ్చింది. ఇప్పుడు వాళ్ళు బయట మొన్న మామూలు ఎయిర్పోర్ట్ సైతం కూడా మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వినతి పత్రాలు ఇచ్చింది, అభివృద్ధి నిధులు అంతకంటే ముందు డ్రైనేజ్ వ్యవస్థ, వరంగల్ డ్రైనేజ్ వ్యవస్థ ఇచ్చినాయి కదా, పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం అన్నిటికి కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే హైదరాబాద్, కిషన్ రెడ్డి గారు పారిపోతారు, రాడు. సికింద్రాబాద్లో జరుగుతుంది మీటింగ్, అది అడిగిపోతారు, ఎందుకు రాడు? సమీక్ష చేసే అవకాశం లేదా? హైదరాబాద్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన. మరి ఆయన వచ్చినప్పుడు నగర అభివృద్ధికి ఏదన్నా అడగొచ్చు కదా, తప్పించుకోవడం ఎందుకు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 10 ఏళ్ళు మేమే నిలదీసినాం. వాళ్ళు అంతా బయటేమో గుద్దులాట, లోపలేమో ముద్దులాట, ఇది వాళ్ళ కథ 10 ఏళ్లలో. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ ఉద్దేశం ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావద్దు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవద్దు, కాంగ్రెస్ అధికారం ఎట్ట దింపాలని ఇద్దరు ప్లానింగ్ ఇదంతా. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయం కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవంగలోనే మేమే ప్రత్యామ్నాయం. ఎట్లయితే నువ్వు ప్రత్యామ్నాయం తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొస్తే ప్రజలు ఆలోచిస్తారు మిమ్మల్ని, లేకపోతే మళ్ళా పాతరేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, 1,60,000 కోట్లలో 50,000 కోట్లు తేయండి. మాట్లాడినప్పుడు ప్రజలు ఆలోచించారు, నిజంగానే బీజేపీ వాళ్ళు 8 మంది 2 మంత్రుల నుండి 50,000 60,000 కోట్లు తీసుకొచ్చారు,
అనుకుంటారు. ఏయో లెక్కలు సహసిద్ధంగా జరిగే రోడ్లకి ఇచ్చే బట్టి ఇదిగోలేదు డబ్బులు, ఇదిగో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా జాతీయ రహదారులు ఇవి రైల్వే నిర్మాణాలు జరుగుతుంటాయి. అవి నిరంతర ప్రక్రియ, ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంటాయి. అది కాదు తెలంగాణకు 42% నిధులంటే 30% ఇవ్వటం, దానికి చర్చకు పిలిచిన దమ్ముంటే రాండి అన్నాం. మీరు 10 ఏళ్ల కాలంలో ఎన్ని డబ్బులు ఇచ్చారో, ఎంత వివక్ష చూపారో మేము నిరూపిస్తామని ముఖ్యమంత్రి గారు అన్నాడు. మరి వస్తారా సవాలు విసిరితే? రావట్లే, ఇప్పుడు రావట్లే. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. ఇట్లనైనా సిగ్గు తెచ్చుకునైనా తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నాం. ఒక పక్కన సంవత్సర కాలం దాటిపోయింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి సైతం కూడా 6 మంత్రి పదవులు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆ పదవులను ఖాళీ పెట్టి ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కూడా కనీసం అంటే ఒక పక్కన 6గురికి ఇవ్వాల్సినటువంటి పదవులు ఒక్కొక్కరి దగ్గర 2-3 పదవులు పెట్టుకుని 2-3 శాఖలకు సంబంధించిన పెట్టుకోవడం, విద్యాశాఖ అలాగే హోంశాఖ ఇటువంటి డిపార్ట్మెంట్లు ఒకరి దగ్గర పెట్టుకోవడం ద్వారా కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. 16 నెలలు అవుతున్నప్పుడు కూడా ఎందుకు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకోలేకపోతా ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిపోయింది, ఎమ్మెల్సీ నియామకం అయిపోయింది, తర్వాత కార్పొరేషన్ పదవులు, తర్వాత పార్టీ పదవులు, మంత్రి పదవులు, తర్వాత మంత్రి పదవులు, తర్వాత కార్పొరేషన్ పదవులు, తర్వాత పార్టీ పదవులు. సమస్యపోద్ది. దీనికి యంత్రాంగం ఉంది కదా, ఎంతమంది మంత్రులు ఉంటే మొత్తానికైతే నడుపుతున్నారు లేదా? వ్యవస్థ అయితే నడుస్తుంది కదా, అధికారులు ఉన్నారు, అంతా ఉంది, నడుస్తుంది. అధిష్టానం రేపు మాపు ఆ మంత్రి మండలిని కూడా మిగిలిన మంత్రులు ఏదైతే 6 ఉన్నారు వాళ్ళని కూడా తప్పకుండా నియామకం చేస్తుంది. భవిష్యత్తులో ఇంకొక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన 20 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కడితే వాళ్ళ దీవెనలు కాంగ్రెస్కు ఉండవా? 50 లక్షల మంది గృహజ్యోతి పథకం మీద లబ్ధి పొందే వాళ్ళ దీవెనలు కాంగ్రెస్కు ఉండవా? 50 లక్షల మందికి సబ్సిడీకి 500 సిలిండర్ ఇస్తుంటే వాళ్ళ దీవెనలు ఉండవా? 109 కోట్ల మంది అంటే ఇంక అప్పటికి 200 కోట్ల మంది డబల్ అయింది 5 ఏళ్లలో, 300 కోట్లు 400 కోట్ల అంటే ఈ మహిళలే వాళ్ళ దీవెనలు ఆడిపోతే అమ్మలు అక్కలు దీవెనలు కాంగ్రెస్ పదే చెప్తా ఉంటారు 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి. సో గ్రాడ్యుయేట్స్ మిమ్మల్ని అక్కడ మధ్యలో ఆగిపోయినాం మనం. దాంట్లో ఎప్పుడు కూడా అధికార పక్షానికి ప్రతిపక్షంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా నారదాసు రక్షణరావుని గెలిపించారు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీని. ఆ తర్వాత ఏం జరిగింది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి బలంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించారు. అప్పుడు మేధావులు పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు ఏం ఆలోచిస్తారంటే అధికార పార్టీలో ఉంటే మా గొంతుక వినపడదు, మా సమస్యలు చర్చకు రావు, కాబట్టి ప్రతిపక్ష సభ్యుడిని గెలిపిద్దాం అని చెప్పి ఆలోచన చేస్తారు. అట్లనే మేము 2014లో గెలిచిన తర్వాత మన 18 ఎన్నికలు జరిగినాయి. మరి ఆడ గెలిచినప్పుడు రాష్ట్రంలో అధికారం రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఆ ఎన్నిక అనేది కొలమానం కాదు. అదేవిధంగా అట్లా అనుకున్నప్పుడు అసలు పోటీ చేయకుండా ఊరుకుంటే అట్లయితే వాళ్ళ లెక్క బీజేపీ వాళ్ళ లెక్క బీఆర్ఎస్ వాళ్ళ లెక్క చేతగాంతనంగా మీరు ముందుగానే డిసైడ్ అయిపోయింది అంటే ఒకవేళ కనుక పార్టీలో నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి గ్రాడ్యుయేట్స్ ప్రజాస్వామ్యంలో నిలబట్టం పోటీ చేయటం విధి. అది ప్రజాస్వామ్యం. అధికారం ఉన్నా లేకపోయినా మనం పోటీ చేయాలి. మేము గతంలో చేసినాం, ఓడిపోయినాం గ్రాడ్యుయేట్ అక్కడ. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు ఎప్పటి నుంచైనా చూడండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో పోటీ చేయలేదు, పోటీ పెట్టలేదు. అది కూడా 2014లోనే గ్రాడ్యుయేట్స్లో నుంచి పోటీ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 2014 అంతకుముందు కూడా చేయలే. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు వామపక్ష వాళ్ళలో ఎవరో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసేది గెలిచేది. అదేంటంటే మేధావులకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు చూసుకుంటే పార్టీలో మేధావులు ఉంటారు, కానీ అవసరం లేదు బయట వ్యక్తులు కూడా రావాలి అనే ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పోటీ చేయలేదు. 2014 ఏళ్ళ నుంచి పోటీ చేస్తాను. కాబట్టి మేమేమంటున్నాం, ఇక్కడ 2014లో 21 వరకు 2014 నుంచి 21 వరకు ఎన్ రామచంద్రరావు గారు ఆయన బీజేపీ ఎమ్మెల్సీగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పరిధిలో గెలిచిండు. మరి 18లో ఓడిపోయి బీజేపీ ఎందుకు అధికారం రాలే? 14 నుంచి 18 వరకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 18లో ఒకే ఒక స్థానం గెలిచింది. కొడనాలకు మందేస్తే ఉన్నాళ్ళకి పోయినట్టు ఓడిపోయింది. ఈ కొలమానం కాదు. మేధావులు పట్టభద్రులు ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉంటారు. అధికార పార్టీకి అప్పటికి కూడా పెద్ద ఓటమే కాదు, అది 4,000 ఓట్లు, 4,900 ఓట్లతో ఓడిపోయింది ఆయన. బాగా కష్టపడ్డాం. ఆయన అదే మేము మల్లన్న గెలిపిందే ఎన్నిక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది. పట్టభద్రుల ఆలోచన కూడా ఉంది. తర్వాత మల్లన్నకు మేము తోడైనం, కాంగ్రెస్ కార్యకర్తలు తోడైనం. ఇంకోటి మల్లన్న కాడ సెంటిమెంట్ ఏం కలిసి వచ్చిందంటే ఆ రాకేష్ రెడ్డి కేటీఆర్ నోటి దూల పుణ్యాన
మల్లన్న గెలవటం జరిగింది. అది మేమేగా మీ స్టూడియోలో ఎత్తుకున్నది. అవును. పల్లి బఠానీ అనే దాన్ని మమ్మల్ని కించపరుస్తావా అంటే ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ గ్రాడ్యుయేట్లు నీకు పల్లి బఠానీలా అయితే నువ్వు బిట్స్ పిల్లలని చదివిన గ్రాడ్యుయేట్లే ఓట్లు అడుగు, తీర్మార్ మల్లన్నకు మా ఉస్మానియా, కాకతీయ ఈ గ్రాడ్యుయేట్లో ఓట్లు వేస్తామని చెప్పి ప్రతి డిబేట్ చేసినాం. ఒక పట్టభద్రులో ఒక ఆలోచన తెప్పించినాం. ఆ అహంకారం అనేది పట్టభద్రులో కనపడింది. ఆయనకు ఓట్లేసే బదులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా అని చెప్పి ఇక్కడ ఓట్లు వేశారు. ఓట్లేసి గెలిచిన అంటే గెలిచిన దగ్గరేమో మీరు సమర్థించుకోవట్లే. ఓడిపోయిన దగ్గర అది కొలమానం, గెలిచినది కొలమానం, గెలిచినా ఓడినది కొలమానం కాదు. గ్రాడ్యుయేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, గెలిచినా ఓడినది కొలమానం కాదు. తర్వాత ఎన్నికల్లో తారుమారు అయితే ఎప్పుడు కొలమానం చెప్పనా, క్షేత్రస్థాయిలో రేపు ఎన్నికలు జరుగుతాయి. 513 జెడ్పీటీసీలు ఎన్నో ఉంటాయి. అందులో కాంగ్రెస్కి ఎన్నో వస్తాయి, అధికార పార్టీకి, బీఆర్ఎస్కి ఎన్నో వస్తాయి, బీజేపీకి ఎన్నో వస్తాయి. దాన్ని బట్టి మనం అంచనా, రెఫరెండం అనేది లేదు ఇక్కడ, ఎక్కడ కూడా లేదు. నోటితో చెప్పుకోవడమే కానీ రెఫరెండం కాదు. అంచనా వేయవచ్చు, ఓహో మన స్థాయి ఇక్కడ ఉన్న, క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నాం, మెరుగుపడాలి, అధికారంలో ఉన్నాం, ఇంకా బాగా పనిచేయాలని చెప్పి ముందుకు పోయి ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది అని చెప్పలేము, మొత్తం కూడా ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము అదంటే. కాబట్టి అదొక మంచి వాతావరణం అన్ని పార్టీలు కూడా అంచనా వేసుకోవడానికి. కాబట్టి ఇంత బలంగా ఇంత అభివృద్ధి 20 లక్షల ఇందిరా మిల్లు కట్టే మాకు గ్రామ స్థాయిలో ఎందుకు బలం ఉంటుంది? 25 లక్షల మంది రైతుల ఖాతాలు ఉదాహరణ ఉంది. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, 2,60,000 కడతానని చెప్పి 1,00,000 కూడా పూర్తి కాలే, ఇంకా లబ్ధాలకు ఇయ్యలే. 150 కోట్లు పెండింగ్ ఉంటుంది నిర్మాణానికి పనులకు. మేము ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. కాబట్టి మేము కట్టిన ఇందిరమ్మ ఇల్లు కనపడుతున్నాయి అక్కడ. అందుకే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏమన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మేము ఓట్లు అడుగుతాం, మీరు ఓట్లు అడుగుతారా? మీరు అడగొద్దు. డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము ఓట్లు అడగమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి ఏమైంది? ప్రజలు ఇందిరమ్మ ఇల్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి, మళ్ళీ ఆ తర్వాత 10 ఏళ్ళు ఎక్కడా కట్టలేదు. కాబట్టి నియోజకవర్గానికి 3,500 చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి వాళ్ళకి ఆస్తులు తీసుకుంటాం. మాకు ఆ నమ్మకం ఉంది, మళ్ళీ బరాబర్ గెలుస్తాం. ఇవన్నీ చిన్న చిన్న తాటాకి చప్పుళ్ళు, ఈ విష ప్రచారాలు ఇవన్నీ చేయొద్దు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ వేసినాం, 55,143 ఉద్యోగాలను వాళ్ళ నోటిఫికేషన్లే. మళ్ళీ చెప్తే మా నీకు చేతగాలే, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించడం రాలే, జీవో నెంబర్ 3 తీసుకొచ్చి వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసి ఇలా గ్రూప్ 1 ఫలితాలు వచ్చినాయి. నిన్న వచ్చినాయి ఫలితాలు. మెరిట్ లిస్ట్ పెట్టినవాడా, గ్రూప్ 2 అన్నీ పెట్టిన నీ వల్ల కాలేదు. ఏ పరీక్ష రిజల్ట్ పెట్టడం కూడా, రిజల్ట్ పెడితే లీకులే, ఎగ్జామ్ పెడితే లీకులేనా, గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 లీకు, ప్రశ్నపత్రాలు లీకు, ఇంజనీరింగ్ పత్రాలు లీకు, ప్రతి లీకేనా. మరి 14 ఏళ్ల కాలంలో ఒక నిరుద్యోగులకు పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుంది, ఒక పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వస్తుంది, కొలువు వస్తుంది అని చెప్పి నమ్మకం కలిగించినవా? మరి నీ పరిపాలన ఉందా? సింగరేణి ఉద్యోగాలు లీకేనా, సింగరేణి ఉద్యోగాలు ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వంలో? అరే చక్కగా జాబులు చేస్తున్నారు. 55,143 మంది. రేపు గ్రూప్ 1 అధికారులు చూడండి, రేపు మెరిట్ లిస్ట్ వస్తుంది, అది సామాన్యులు కూడా వస్తాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకంటే గ్రూపు విషయానికి వచ్చినాం కాబట్టి గ్రూప్ ఫలితాలు ఆపాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పదే డిమాండ్ చేస్తున్నారు. నిరాహార దీక్షలు కూడా వాళ్ళు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. సో ఇది ఎట్లా చూస్తారు? ఎందుకు ఈ గ్రూప్ ఫలితాలు ఆపాలని చెప్పేసి మందకృష్ణ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు? మందకృష్ణ మాదిగ గారికి ఉద్యోగాలు రావటం ఇష్టం లేదు నిరుద్యోగులకి. ఆయన 13 ఏళ్ళుగా గ్రూప్ 1 ఫలితాలు గ్రూప్ 1 నిర్వహించలేదు, సక్రమంగా నిర్వహించారు. నిరుద్యోగుల్లో కలగడం ఉంది. ఎప్పుడు ఫలితాలు వస్తాయని వాళ్ళ తిరిగి చూస్తాడు, ఇది నా పాలంటాడు. అంటే మందకృష్ణ మాదిగ గారికి పబ్బం గడవాలి, అంటే ఉద్యమ పబ్బం గడవాలి, ఏదో ఒక ఉద్యమం ఉండాలి ఆయనకి. కాబట్టి ఎంఆర్పిఎస్ అయిపోయింది. ఎంఆర్పిఎస్ అయిపోతే మందకృష్ణ మాదిగ గారిని ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి మందకృష్ణ మాదిగకి వచ్చే పేరు కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు దేశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఏకసభ్య కమిషన్ వేసి 60 రోజుల్లో నివేదిక తెప్పించుకొని క్యాబినెట్ ఆమోదం చేసి రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదించబోతున్నాం, చట్టం చేయబోతున్నాం. కాబట్టి మందకృష్ణ ఏమనుకున్నాడు, బీజేపీ వాళ్ళకి లాభం చేకూర్చాలని గతంలో కర్ణాటకలో పనిచేసిన ఓడిపోయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ గెలవాలని ప్రయత్నం చేసిండు. ఆయన మనసు మొత్తం బీజేపీ కావాలి. నరేంద్ర మోడీ వాళ్ళ భయ్య పెద్దన్న ఉండ కదా, ఆయన వాళ్ళన్న పెద్దన్న గెలవాలి, మళ్ళీ ఆయనే ఏలాలి, నియంతృత్వంగా పాలించాలనుకుంటాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ అయిపోయింది. ఆయన అంతటితో వర్గీకరణ అయిపోయిన తర్వాత మందకృష్ణ అనే మా నాయకుడికి అంటే ఆ గౌరవం ఉంటుంది. కానీ ఆయన చెప్పినట్టు ఎన్నికల ముందే ఏం లేదు, ఇప్పుడు ఎవరు వింటారు? నిరుద్యోగుల మాదిగ సామాజిక వర్గంలో కూడా ఇది ఎందుకంటే గతంలో ఎప్పుడో నోటిఫికేషన్ 2022 ఎప్పుడో 13 ఏళ్ల క్రితం గ్రూప్ 2 అంటే ఇప్పుడు జరిగింది. గ్రూప్ 1 అంటే మొన్న ఫలితాలు వచ్చి నిన్న వచ్చిన ఫలితాలు. కాబట్టి దాన్ని కూడా అంటే అనాలోచితంగా తెలవకుండా ఏదో పడితే అది మాట్లాడితే నేను వింటారు అనుకుంటే పొరపాటు. నిరుద్యోగుల్లో చాలా ఆయన కింద చూడండి, కామెంట్స్ చూడండి, ఏ టీవీ అని పెట్టండి, ఎందుకే సాల్లేవా నువ్వు చేసింది, మాకు ఉద్యోగాలు కావాలా, తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్కి అమలు చేస్తామని
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ముందుకు వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని అభినందించరు, పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు పోడుతాడు, ఇంకా గానే కాలేడు ఆడను. ఇంతవరకు ఇంకా నివేదిక అనేది ఇంకా రాలే బయటికి. అరే మేము వేగంగా చేసి సమాజంలో ఆ వర్గాలకు సామాజిక న్యాయం చేసే విధంగా దళితుల్లో ఎస్సీల్లో వర్గీకరణ తీసుకొచ్చేసి రేపు వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చట్టం, అది కోర్టులు కూడా తప్పుపట్టవు. ఇప్పుడు ఎప్పుడో పాత నోటిఫికేషన్లు, ఆ నోటిఫికేషన్లు లేనిది ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని పెట్టి భర్తీ కొలువులు నింపితే నిలుస్తాయి. ఎవరైనా కోర్టుకు పోతే నువ్వు నోటిఫికేషన్లో ఏమున్నదో, ఏ రిజర్వేషన్లు ఉన్నాయో దాని ప్రకారంగా పరీక్ష జరగాలి, ఫలితాలు రావాలి, కొలువులు ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన తీర్పు ఇప్పుడు మీరు అమలు చేశారు కదా, దాన్ని ఉద్యోగాలకు వర్తింపజేయమంటే మొదటికే మోసం వస్తారు, మొత్తానికే కొట్టేసే ప్రమాదం. ఒక చివరిగా ఫార్ములా రేస్. సో పదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోతాడు, రేపు పోతాడు, ఇక జరుగుపోతాడు, అవినీతి జరిగిందని చెప్పేసి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ వేసినటువంటి గొంగడు అక్కడే ఉంది, కేవలం విచారణ ఎదుర్కొన్నాడు, బయటకు వచ్చిండు, ఆయన అయిపోయింది. సో 40 కోట్లకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసులో ఇంత రాద్ధాంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అందాల పోటీలు అంటూ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు ఎందుకు? మేము చేసింది కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు కోసమే మేము ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చినాం, అదేమో తప్పు అయినప్పుడు ఇది ఎందుకు తప్పు కాదన్నటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. అది ముమ్మాటికి తప్పే. ఇప్పుడు ఎన్నికలు జరిగే సమయం అది, ఎన్నికల సంఘం అనుమతి లేదు, ఎన్నికల సంఘం అనుమతి లేకపోతే క్యాబినెట్ అనుమతి లేదు, మంత్రిమండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఏ దానికైనా ఆర్థిక శాఖ ఆమోదం కావాలి, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. ఇట్లాంటి భారత రాజ్యాంగంలో ప్రకారం ఇట్లాంటి విదేశాలతో ఒప్పందం అప్పుడు కంపల్సరీ రాష్ట్ర గవర్నర్ జరగాల, రాష్ట్రపతి కానీ రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాల. అట్లేం జరగలేదు. అంటే అసలైన సంస్థ కాకుండా ఈ ఫార్ములా 1 రేస్ నిర్వహించే అసలైన సంస్థ కాకుండా తోక సంస్థకు బదలాయించారు. ఇవన్నీ అక్కడ అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా విచారణ జరుగుతుంది. మనం కాదు కదా, ఏసీబీ వాళ్ళు నిర్ణయిస్తారు ఎప్పుడు నోటీసులు ఇవ్వాలి, ఎప్పుడు ఏం చేయాలనేది. కాబట్టి తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. కేసీఆర్ ఈ దస్త్రాలు, సాక్ష్యాలు అనేవి దస్త్రాల రూపం, కాగితాల రూపంలో ఉన్నాయి కాబట్టి తప్పించుకోలేరు. కాబట్టి తప్పకుండా మీరు ఆ వార్త కూడా వింటారు. కాబట్టి ఇప్పుడు అందాల పోటీలకి దీనికి తేడా అయింది. అందాల పోటీలు క్యాబినెట్ ఆమోదించింది. అసలు అందాల పోటీలు మన దగ్గర జరగడం, విశ్వనగరం హైదరాబాద్, విశ్వనగరంగా పేరు పడుతున్నటువంటి హైదరాబాద్లో అందాల పోటీలు జరగటం అరుదైన అవకాశంగా మనం భావించాలి. బెంగళూరుకు వచ్చింది, అది కూడా సాఫ్ట్వేర్ నగరం. హైదరాబాద్ దేశంలో బెంగళూరు అందమైన నగరం, తర్వాత హైదరాబాద్ అన్ని వాతావరణాలకు అనుకూలమైన నగరం, తర్వాత ఆర్థిక రాజధాని ముంబై. మొన్న 71వ అందాల పోటీలు, ప్రపంచ సుందరి పోటీలు అక్కడ జరిగినాయి, ముంబైలో జరిగినాయి. తర్వాత 96లో బెంగళూరులో జరిగినాయి. ఇప్పుడు 2025లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో హైదరాబాద్ వేదికగా జరుగుతుంటే ఆనందపడాలి. పోయి ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు ఎందుకు అన్న? ఇందులో ఏమైనా అవినీతి జరిగిందా? క్యాబినెట్ ఆమోదం ఉంది, ఏ నిధి ₹1 కేటాయించిన అభివృద్ధి కోసం. ఇవాళ 140 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మీడియా మొత్తం కూడా ప్రపంచ దేశాలు హైదరాబాద్ నగరాన్ని చూస్తాయి. తద్వారా హైదరాబాద్ యొక్క ఇమేజ్ అనేది ఎప్పుడూ పెరుగుతుంది, ఎప్పుడు తగ్గదు హైదరాబాద్ ఇమేజ్. హైదరాబాద్ వైపు ప్రతి అందరి దృష్టి ఉంటుంది. ఇంత లాభం జరుగుతుంది. అందాల పోటీలు అంటే ఇది ఏమన్నా ఫార్ములా 1 రేస్ ఎవడు ఆడతారు అసలు? అది ఫార్ములా 1 రేస్ అంటే ఇందులో ఎవరైనా ఇప్పుడు ఈ అందాల పోటీల శరీర సౌష్ఠవమే కాదు, ఇందులో వాళ్ళ మేధస్సు, మానవతా విలువలు, తర్వాత సామాజిక స్పృహ అన్నీ ఉంటాయి. పోటీ అంటే ఇది ఒక్క శారీరక సౌందర్యాన్ని బట్టే ఇవ్వరవది. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, మానవతా విలువలు ఏ విధంగా ఉన్నాయి అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత, వడపోసిన తర్వాత చివరకు 10 కోట్ల విలువైనటువంటి ఒక డబ్బుల్ని, అదేవిధంగా వజ్రాల పొదిగిన కిరీటాన్ని సుందరీమణులు పొందుతారు. అట్లంటే హైదరాబాద్ అమ్మాయి 1997 సంవత్సరంలో డయానా హెడెన్, హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ సుందరిగా బహుమతి గెలుచుకుంది. ఐశ్వర్యరాయ్ 2000 సంవత్సరంలో ఇప్పుడు ఆమె గెలుచుకుంది. ఇట్లా మొత్తం 6 భారతీయ సుందరీమణులు ఆ కిరీటాన్ని గెలుచుకున్నారు. కాబట్టి ఇది అరుదైన అవకాశం మనకు రావడం. ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక పక్కన మనం చూస్తూ ఉంటే గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో బాత్రూమ్ లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. హాస్పిటల్కి పోతే బెడ్లు లేవు, ఎలుకలు కొరుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో ఇటువంటి మౌలికమైనటువంటి వాటిపైన దృష్టి సారించాల్సినటువంటి ప్రభుత్వాలు సో ఇటువైపున కాకుండా అటువైపున ఎందుకు ఆలోచించట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా బలంగా కనబడతా ఉంది కదా. సంబంధం లేని హెచ్ఎండిఏ వాళ్ళు కాదు, ఫార్ములా 1 రేస్ నిర్వహించింది వాళ్ళు. ఇది తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదో కల్చర్. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, హైదరాబాద్ యొక్క సంస్కృతి ప్రపంచ దేశాలకు తెలవాలి. తద్వారా ఇక్కడ హోటల్స్, టూరిజం, ఈ యొక్క మే 7 నుంచి 37 వరకు జరిగే ఈ పోటీల్లో ఆదాయం వచ్చే పలు కార్ డ్రైవర్ల దగ్గర నుంచి, ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి ఆర్థికంగా డబ్బులు వచ్చేటువంటి అంశం ఉంది, ఇక్కడ ముడిపడి ఉంది.
ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. అక్కడ ఫార్ములా 1 రేసులు ఏం లాభం వచ్చింది? ఏమైనా బస్తీలు బాగుపడ్డాయి. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, తర్వాత ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి, హోటల్స్ నుంచి అందరు కూడా ఆర్థికంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఎదుగుదల ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని దేశాలు కూడా చూస్తాయి ఇక్కడ హైదరాబాద్ కల్చర్ని చూస్తాయి. కాబట్టి ఇది అరుదైన అవకాశం. గొప్ప బెంగళూరులో పెట్టలేదా? 96లో బెంగళూరుకు అవకాశం వచ్చింది, ముంబైకి వచ్చి వెంటనే హైదరాబాద్ రావటం అనేది గొప్పగా. అంటే ఈ దేశంలో ఢిల్లీకి రాని అరుదైన అవకాశం మనకు వచ్చింది. ఢిల్లీ దేశ రాజధాని కదా, మరి తెలంగాణ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? అది అరుదైన అవకాశం. ఇక్కడ సాఫ్ట్వేరు హార్డ్వేర్ ఉన్నది, తద్వారా ఇక్కడ ఆదాయం వస్తుంది, వాటికి వచ్చే ప్రయాణాలు చేయటం వల్ల వీళ్ళందరి వల్ల కూడా ఈ విధంగా కూడా చూడాలి మనం. కాబట్టి ఇది అందాల పోటీ. ఫార్ములా 1 రేస్కి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ ప్రజాధనాన్ని దొబ్బేరాడ వేరో పేరు చెప్పి. తర్వాత ఇక్కడ అట్లా కాదు కదా, అన్ని శాఖల అనుమతి తీసుకొని ఏర్పాట్లు మాత్రమే ఆతిథ్యం ఇస్తున్నాం మనంగా దానికి సంస్థ ఉంటుంది, వాళ్ళు పెట్టుకునే ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. ఈ మిస్ అందాల సుందరి పోటీలు నిర్వహించే సంస్థ ఉంటుంది, వాళ్ళు పెట్టుకునే పోటీలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు కూడా ఉత్తవి కాదు, ఈ సంస్థ ఈ పోటీలు నిర్వహించిన వచ్చిన డబ్బులతో చిన్నపిల్లల గురించి, వెనకబడిన వర్గాల గురించి, వికలాంగుల గురించి, వృద్ధుల గురించి సంక్షేమానికి కూడా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. మరి ఫార్ములా 1 రేసులో ఎవరు ఖర్చు పెట్టారు? ఏమైనా మానవతా కోణం ఉందా? అందులో విలువలు ఉన్నాయా? అరే అప్పనంగా తెలంగాణ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ సొమ్ము వయసుపై విదేశీ తోక సంస్థగా పెడతారు. దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? అందుకే మైండ్ దొబ్బింది వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తే, దేశం కాదు ప్రపంచ దేశాలు ఇవాళ మే 7వ తారీఖు నుంచి 31 వరకు హైదరాబాద్ ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా, విశ్వనగరానికి ఖ్యాతిని మరింత పెంచే విధంగా అందాల సుందరి పోటీలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంటే ఏం మాట్లాడో అర్థం కాక తలకాయ మైండ్ దొబ్బి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, ఇది ఖచ్చితంగా ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా అవమానించేటువంటి తీరులో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే మందకృష్ణ గారు అడుగుతున్నటువంటి గ్రూప్ ఫలితాలకు సంబంధించినటువంటి దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీటికి అనవసరమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నాడు తప్పించి దీంట్లో ఎటువంటి సంబంధించినటువంటి కుట్రకోణం ఏం దాగిలేదు. మరొక పక్కన మందకృష్ణ అడుగుతున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా న్యాయం లేదు అన్నటువంటి భావనని మానవతరాయ్ గారు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.